Hello guys, welcome to Movie Freaks. Guys, today is Nandamuri Taraka Ramarao Gari birthday. సో ఫస్ట్ రామారావు ఎన్టీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే లైక్ మొన్న కూడా మనం యమదొంగ వీడియో చేయడం జరిగింది. ట్రూలీ గూస్ బంప్స్. ఎందుకంటే లైక్ ఎన్టీఆర్ గారి కాలర్ షర్ట్ ఇలా పెట్టారు పోస్టరు. ఆ పోస్టర్కి నేను ఫ్యాన్ అయిపోయాను. సో ట్రూలీ గూస్ బంప్స్ జే ఎన్టీఆర్. సో ఎందుకంటే ఎన్టీఆర్ అనే పేరులోనే లైక్ చాలామంది ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్స్ ఎవరు లేరు. సో దాని సందర్భంగానే వార్ 2 కూడా రిలీజ్ అయింది. సో ట్రైలర్ మాత్రం ట్రూలీ అమేజింగ్. సో ఇద్దరికి షార్ట్స్ చాలా బాగున్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు యశ్రాజ్ ఫిలిమ్స్లో 5th ఫిలిం, ఇది 5th స్పై యూనివర్స్ ఫిలిము. సో లైక్ వాళ్ళు ఇంతకుముందు అయితే లైక్ 4 మూవీస్ తీస్తారు. ఇది 5th స్పై యూనివర్స్ మూవీ ఫ్రమ్ యశ్రాజ్ ఫిలిమ్స్. సో ఫస్ట్ మూవీ వచ్చేసి ఎగ్ ద టైగర్ జిందా హే, పతాన్ అండ్ వార్ 2. సో 5th మూవీ ఆల్మోస్ట్ ఒక 5-7-8 ఇయర్స్ నుంచి లైక్ 5 మూవీస్ చేశారు. అన్ని స్పై యూనివర్స్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. సో వాట్సాప్ టు స్పై యూనివర్స్, ఎందుకంటే ఇలా స్పై యూనివర్స్ మూవీస్ చేయడం కూడా చాలా గ్రేట్ యాజ్ పర్ మీ. లైక్ కమింగ్ టు వార్ 2 టీజర్ విషయానికి వచ్చేస్తే మాత్రం లైక్ ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే లైక్ ఎన్టీఆర్ని చాలామంది కామెంట్ చేసేవాళ్ళట, లైక్ ఎప్పుడు సక్సెస్ ఉన్న డైరెక్టర్స్తోనే తీస్తారు మూవీస్, లైక్ సక్సెస్ ఫార్ములానే ఫాలో అవుతారని చెప్పేసి. సో కంప్లీట్గా దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో బ్రేక్ చేసి ఈవెంట్ ఇంటూ బాలీవుడ్ ఆల్ ద వే. సో లైక్ హృతిక్ రోషన్ గారితో చేయడము అది విలన్ గానా ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. మనము ట్రైలర్ వస్తే కానీ తెలియదు ఏంటి అనేది. బట్ దీనిలో అయితే హృతిక్ రోషన్ గారికి ఎక్కువ పోర్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేబీ విలన్ అయిండొచ్చు, బట్ హృతిక్ రోషన్ గారు యాజ్ యూజువల్ అతనికి ఉన్న చరిజ్మా వేరు, అతనికి ఉండే గ్లామర్ వేరు. అది నెక్స్ట్ లెవెల్ అది. ఎందుకంటే అతను ఇట్లా ఒక షాట్ ఉంది లైక్ బైసిప్స్తో, ఫెంటాస్టిక్ అది. అండ్ ఇట్లా కనపడుతుంది మొత్తము లైక్ ఇక్కడ అమేజింగ్ ఉంది షాట్ అది. ఇంకా కమింగ్ టు ఎన్టీఆర్ విషయానికి వచ్చేసి ఎన్టీఆర్ గారు వాయిస్తోనే కొట్టేశారు. సూపర్. అసలు ఎన్టీఆర్ గారు వాయిస్ అంటేనే గంభీరం. ఎందుకంటే లైక్ అతను ఏ ఆడియో లాంచ్లో, ఏ ట్రైలర్ లాంచ్ కానీ, లైక్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ కంపల్సరీ అతని వాయిస్ అనేది అంత గంభీరంగా ఉంటుంది. అతని స్పీచ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. సో ఇంకా కమింగ్ టు ఎన్టీఆర్ వాయిస్తోనే స్టార్ట్ అవుతుంది. హృతిక్ రోషన్ గారి గురించి చెప్తా ఉంటాడు అనమాట. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాయి నిన్ను చూడాలని చెప్పేసి వాయిస్తో స్టార్ట్ అవుతుంది డైలాగు. అమేజింగ్ టు ఎన్టీఆర్ గారు, సూపర్ అది. దాని తర్వాత ఇంకా వచ్చే షార్ట్స్ నాకు చాలా ఉన్నాయి. నా ఫేవరెట్ షార్ట్ వచ్చేసి 1 minute 6 seconds ఒక నడుచుకుంటూ వస్తాడు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కొట్టారు. కొత్త వాళ్ళు ఎవరో మనకు ఐడియా లేదు, బాలీవుడ్ వాళ్ళే. బట్ ఆ షార్ట్ మాత్రం ఫెంటాస్టిక్. బాగా కంప్లీట్గా టీజర్ మాత్రం ఇద్దరికి సరిపోయే సీన్స్ మాత్రం బాగా పడ్డాయి. బట్ ఇంకా నెక్స్ట్ వార్ 2లో ఏమవుతుంది, ఎట్లా లైక్ ఎన్టీఆర్ గారి విలనా లేకుంటే హృతిక్ రోషన్ గారిని ఎలా చూపిస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. మేబీ జూలై ఆర్ జూన్లో ఏదో ఒక ట్రైలర్ కానీ, లైక్ రిలీజ్ ట్రైలర్ అయితే లైక్ మేబీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇన్ జూలై. మేబీ ట్రైలర్ రావచ్చు, నెక్స్ట్ కమింగ్ అప్డేట్స్ రావచ్చు. సో ఈగర్లీ వెయిటింగ్. బట్ ఇంకా కమింగ్ టు ఇంకా యశ్రాజ్ ఫిలిం వచ్చేసి ఆల్రెడీ దిస్ ఇస్ ద 5th మూవీ ఫ్రమ్ స్పై యూనివర్స్. అండ్ కమింగ్ టు పతాన్ కూడా మనకు తెలిసిందే. పతాన్ కూడా అప్పట్లో గూస్ బంప్స్ అది. కొన్ని దాంట్లో ఉంది షార్ట్స్ కానీ, ట్రూలీ గూస్ బంప్స్ అది. కమింగ్ టు ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసి హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తాను గైస్. ఎన్టీఆర్ గారు అయితే లైక్ అమేజింగ్. ఎందుకంటే లైక్ అరవింద సుమేత కానీ అండ్ నానక్ ప్రేమతో కానీ లైక్ చాలా ఇష్టమైన సినిమాలు ఫ్రమ్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే హ్యాట్సాప్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది, లైక్ ఎన్టీఆర్ గారిని నేను మరీ కొత్తగా లాంచ్ చేస్తున్నా, అంటే నేను కొత్తగా లాంచ్ చేస్తున్న మరో ఎన్టీఆర్ అని చెప్పేసి. ఎన్టీఆర్ ఇంతకు ముందు తర్వాత అనేది టెంపర్ సినిమాతో చూపించారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు మార్క్ పడితే ఎవరైనా చాలా మంది హీరోలు ఉన్నారు మనకు తెలుసు టాలీవుడ్లో. అతను ఒక ట్రెండ్ సెటర్ క్రియేట్ చేశారు. హీరోలు ఎవరైతే నార్మల్ ఉంటారో వాళ్ళందరినీ హీరో చేశారు. లైక్ పూరి జగన్నాథ్ చేస్తే రియల్ హీరో అవుతారనేది బ్రాండ్ పడిపోయింది. దట్ ఈస్ కాల్డ్ పూరి జగన్నాథ్. సో దాని తర్వాత అతను ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేసుకొని ప్రతి ఈవెంట్లు చెప్తూనే ఉన్నారు, కాలర్ ఎగరేసుకునేలాగా నేను సినిమాలు తీస్తాను ఇప్పటి నుంచి, మీ గురించి చేస్తూనే ఉంటాను మీకు నచ్చిందో కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని
వాజ్ ట్రూలీ గూస్ బంప్స్. ఎందుకంటే అట్లా అంటే నిజంగా ఫ్యాన్స్ కోసము చేయాలని హీరో నాకైతే అనిపిస్తుంది. లైక్ ఉన్నారు టాలీవుడ్లో, బట్ వన్ ఆఫ్ ద ఎన్టీఆర్ గారు దాంట్లో టాప్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అతను పడే కష్టం కానీ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చెప్తా ఉంటాడు, లైక్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, లైక్ అరవింద సమేత రిలీజ్ కంటే ముందు వాళ్ళ ఫాదర్ చనిపోతారు 4 days బర్త్డే ముందు ఉండగా. సో దట్ వాజ్ ద డైలాగ్. లైక్ ఎందుకంటే అది ఏడుపు వచ్చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ గారికి మాస్ ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే కంపల్సరీగా అతను వాయిస్లో ఎమోషన్ కానీ మాట్లాడడం బాగా తెలుసు, లైక్ తెలుగు బాగా మాట్లాడగలడు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ గారు. ఇలాగే మీరు బాలీవుడ్ లైక్ ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటూ, అండ్ ఇలాగే హిట్స్ ఇస్తూ ఫ్యాన్స్కి పండగ చేసుకునేలాగా హిట్స్ ఇవ్వాలి. మాస్ మాస్ సినిమాలు చేయాలి, క్లాస్ సినిమాలు చేయాలి, కొత్తగా ట్రై చేయాలి, కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలి. సో అట్లా అన్ని విధాలు చేయాలనుకుంటూ కోరుకుంటే ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నా. సో క్లిక్ అంటే లైక్ ఆల్మోస్ట్ సాలార్తోనే గూస్ బంప్స్ చూపించారు. ఇప్పటికి సాలార్ అనేది ట్రెండ్ సెటర్. ప్రతి వీక్ రిలీజ్ అనేది జనాలు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రమ్ మై ఎండ్. సో వార్ 2 గోయింగ్ టు బి క్రేజీ ఆన్ August 14th, and eagerly waiting for NTR Neel movie for trailer or any glimpse. So that's it guys, that's it from my end from Movie Freaks for War 2. మీరేమనుకుంటున్నారో లైక్ మేము రీసెంట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది, వ్లాగ్, యముదాం వ్లాగ్. అమేజింగ్. ఆ రోజు పోస్టర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ కానీ ఎన్టీఆర్ పోస్టర్ కానీ గూస్ బంప్స్ మీకు లింకులు ఇస్తాము చూడండి. ఎందుకంటే ఈరోజు బర్త్డే సందర్భంగా మీరు ఆ వీడియో చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ guys. Meet on the next video.